హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను 108 శివలింగాలకు అయితే వచ్చాను. ఆ టెంపుల్ ఎక్కడుందంటే కడప దగ్గర కనుమలపల్లి దగ్గర అయితే ఉంది. చూసేదానికైతే చాలా అంటే చాలా బాగుంటుంది. కార్తీక మాసాలలో శివలింగాలు ఇక్కడ చాలామంది అయితే వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. కార్తీక మాసాలు కానీ ఇంకోటి అది శివరాత్రి శివరాత్రికి అయినా కానీ చాలామంది జనాభా అయితే ఉంటుంది. చాలామంది రద్దుగా ఉంటుంది. ఆ శివలింగాల్ని మీకైతే చూపిస్తాను, ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది లొకేషన్ కానీ. ఆ పక్క కూడా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది. చూసేదానికి చాలా బాగుంటుంది. ఇదే అండి మీకు చెప్పిన శివాలయము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి వర్క్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం స్టార్టింగ్లోనే హనుమంతుడి విగ్రహం అయితే ఉంటుంది, చూస్తున్నారు కదా. చాలా బాగుంది. పైన వచ్చేసి శ్రీరాముడి విగ్రహం అయితే ఉంది స్వామివారి తల మీద. ఇక్కడ లోపలికి అయితే వెళ్తాము. ఎలా ఉంటుందో ఈ వీడియోలు చూపిస్తాం. మీరు లాస్ట్ దాకా అయితే చూసేయండి, స్క్రిప్ట్ చేయొద్దండి. ఇక్కడ నుంచి మనం దర్శనానికి అయితే వెళ్ళే దారి. ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలి. ఇది స్వామివారి వాహనం నంది. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయితే ఉందో. 108 శివలింగాలు అయితే ఉన్నాయి. నూట 8 శివలింగాలు అయితే ఉన్నాయండి. ప్లేస్ వచ్చేసి కడప దగ్గర కనుమలపల్లి దగ్గర అయితే ఉంటుంది ఈ శివాలయము. విజిట్ అవ్వండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న నంది అయితే ఉంది స్వామివారి ఎదురుగానే. ఇందాకనే పూజ అయిపోయింది, స్వామివారికి గేట్ అయితే వేశారు. చూస్తున్నారు కదా స్వామివారి విగ్రహం. చాలా పెద్దగా అయితే ఉంది స్వామివారి విగ్రహం. కొన్ని రాష్ట్రాలలో శివలింగాలు అయితే ఉంటాయి కదా, చాలామంది అయితే పోగొని ఉండే వాళ్ళు అయితే ఉంటారు. వాళ్ళ కోసం అయితే ఇక్కడ శివలింగాలు అయితే పెట్టారు. ఏ ఏ రాష్ట్రం నుంచి ఏ శివలింగం ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఫస్ట్ సోమనాథ్ శివలింగం, గుజరాత్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో. సెకండ్ వచ్చేసి మల్లికార్జున స్వామి శ్రీశైలం. చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో. ఇప్పుడు నేను చూపిస్తున్న శివలింగాలు వచ్చేసి పలాని ప్లేస్లలో ఇలానే ఉంటాయి. అక్కడ దర్శించుకోలేని వాళ్ళందరికీ ఇక్కడైతే ఏర్పాటు అయితే చేశారు. ఇది వచ్చేసి మహాకాళేశ్వర, మధ్యప్రదేశ్. చూస్తున్నారు కదా. ఈ శివలింగం వచ్చేసి ఓంకాళేశ్వర, మధ్యప్రదేశ్లో అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా శివలింగం ఏ విధంగా అయితే ఉందో. ఈ శివలింగం వచ్చేసి వైద్యనాథ్ శివలింగం, మహారాష్ట్ర అయితే ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మహారాష్ట్రలో కూడా శివలింగము. మహారాష్ట్ర పర్లి. చూస్తున్నారు కదా బోర్డు. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ వచ్చేసి పలానా రాష్ట్రంలో ఈ విధంగా అయితే ఉంటాయని శివలింగాలు. ఈ శివలింగం వచ్చేసి భీమశంకర్, డాకిని, మహారాష్ట్ర అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా లైన్లు కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో స్వామివారిని. ఈ శివలింగం వచ్చేసి తమిళనాడులో అయితే ఉంటుంది, రామేశ్వర్. ఇలానే ఉంటుంది తమిళనాడులో కూడా రామేశ్వర్ శివలింగం.
తమిళనాడులో ఎవరు అయితే పోకుండా ఉంటారో ఈ శివలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాగేశ్వరం, గుజరాత్. గుజరాత్లో అయితే ఈ విధంగా అయితే ఉంటుంది శివాలయం, అదే శివలింగం చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, విశ్వేశ్వర శివలింగం. నెక్స్ట్ వచ్చేసి త్రయంబకేశ్వర్, మహారాష్ట్రలో అయితే ఉంటుంది. ఇలానే ఉంటుంది మహారాష్ట్రలో. ఈ శివలింగాలని దర్శనం చేసుకుంటే 1000 జన్మల పుణ్యం చేసుకున్నంత ఫలితం అయితే ఉంటుంది. 11 వచ్చేసి కేదారేశ్వర్, ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. లాస్ట్ వన్ వచ్చేసి 12ది మురుగేశ్వర్, మహారాష్ట్ర. మొత్తం 12 అయితే ఉంటాయి, 12 లింగాలు. చూస్తున్నారు కదా, మొత్తం 12 లింగాలు అయితే ఉంటాయి. ఇక్కడ శివుడు, పార్వతి. ఈ పక్క వచ్చేసి శివుడు, ఈ పక్క వచ్చేసి పార్వతి. మొత్తం 12 లింగాలు అయితే ఉంటాయి. ఈ స్వామివారు వచ్చేసి కాలభైరవ, చాలా అంటే చాలా పవర్ఫుల్. ఈ శివలింగాలే కాకుండా ఇంకా చాలా దేవతామూర్తులు అయితే, విగ్రహాలు అయితే ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను, మీరు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో. ఇది వచ్చేసి స్వామివారి వినాయకుడు. వినాయకుడికి వాహనం వచ్చేసి మూషికం. నంది అంటే ఖచ్చితంగా శివుడు అయితే ఉంటారు లోపల. స్వామివారికి బ్రహ్మసూత్రం అయితే ఉంది, చాలా అంటే చాలా అదృష్టం. నెక్స్ట్ వచ్చేసి అమ్మవారు సింహం అంటే అమ్మవారే, దుర్గామాత. నెక్స్ట్ వచ్చేసి నెమలి అంటే సుబ్రహ్మణ్యం స్వామి. గుర్రం అంటే ఎవరో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. గుర్రం వాహనం అంటే సూర్య భగవానుది. చూస్తున్నారు కదా, స్వామివారు సూర్యకాంతంలో అంత మెరిసిపోయినట్టుగా కనపడుతున్నారు. ఈ స్వామివారికి ఈ పక్క సైడ్ వచ్చేసి ఒంటె అంటే స్వామివారి వాహనం ఒంటె. ఆ స్వామివారు ఎవరో కాదు, ఆంజనేయ స్వామి. ఇదే కాకుండా ఇంకా కొన్ని టెంపుల్స్ అయితే ఉన్నాయి ఆ పక్క సైడు, అవి కూడా చూపిస్తాను. ఈ విగ్రహాలు వచ్చేసి అక్కదేవతలు పూజ పెట్టాలంటే అది ఎక్కడ
లక్ష్మీ సరస్వతి. అక్క దేవతలు పూజలు పెట్టాలంటే పొలతల. అక్క దేవతల పూజలు పెట్టాలంటే పొలతలే, మనకు గుర్తుకొచ్చేది పొలతలే. ఈ శివాలయంలో డొనేషన్గా వచ్చేసి ఆవులు అయితే ఇస్తూ ఉంటారు. మళ్ళా వాళ్ళని మేపేతా ఉండేదానికి కూడా మనుషులు అయితే ఉంటారు. ఇది వచ్చేసి కోనేరు. అప్పుడు వచ్చేసి కోనేరు అయితే చాలా బాగుంది. ఇప్పుడు డొనేషన్ గా మామూలుగా డొనేషన్